భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. సో వరంగల్ అంతటా కూడా వినాయకుల హవా అయితే నడుస్తుంది. అందులో భాగంగా ఎల్లం బజార్ లో ఉన్నటువంటి 45 ఫీట్ల వినాయకుడిని అయితే ఎక్కువగా ఆకర్షిస్తున్నారు భక్తులు. సో అసలు ఈ గతంలో అయితే 40 ఫీట్ల వినాయకుడు అయితే పెట్టడం జరిగింది. వరంగల్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ వరకు వెళ్లి వినాయకుడిని చూసేవాళ్ళు. సో ఇప్పుడు మన ఎల్లం బజార్ లో 45 ఫీట్ల వినాయకుడిని ఆకుతోట సంజయ్ గారు అయితే పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఈ వినాయకుడికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి, భద్రకాళి శరణమ్మ. చెప్పండి, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈసారి ఎలా ఉండబోతుంది వినాయకుడు? గత సంవత్సరం 40 ఫీట్ల వినాయకుడిని పెట్టాము. గత సంవత్సరం పబ్లిక్ భక్తులు ఖైరతాబాద్, హైదరాబాద్ పోలేక ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 5 లక్షల మంది ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అదే విధంగా 45 ఫీట్ల వినాయకుడిని తయారు చేశాము. దాదాపు ఒక 10 లక్షల మంది వచ్చే అంచనా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశాము. భక్తుల కోసం ప్రైవేట్ సిబ్బంది ఒక 50 మందిని ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పోలీసు వారు, ట్రాఫిక్ వారు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా మేము ఫోర్స్ పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విగ్రహం అంటే ఏంటంటే ప్రత్యేకంగా పర్యావరణాన్ని కాపాడేందుకే ఇంత పెద్ద భారీ ఎత్తున విగ్రహాన్ని పెడుతున్నాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి విగ్రహాలనే పూజించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ విగ్రహాలను పెడుతున్నామండి. అంటే ఇప్పుడు మీకు ఎవరి దగ్గర నుంచి అయినా సపోర్ట్ వస్తుందా, లేకుంటే మీరే స్వయంగా ఇంత పెద్ద విగ్రహం పెట్టడం జరుగుతుందా? నేనే ఒక్కనే పెడుతున్నానండి, ఎవరి సపోర్ట్ లేదు. భగవంతుని దయ వల్ల లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నేను ఒక్కనే స్వయంగా చేశాను. నేను నా కుటుంబమే ఈ స్వయంగా చేస్తున్నాము. దీనికి తోడుగా భద్రకాళి హిందూ ఉత్సవ సమితి కమిటీ అని పెట్టాము. కమిటీ మెంబర్స్ కూడా దీనికి ఉన్నారు. ఈ ఉత్సవానికి అంటే ఈ గణపతికి సపోర్ట్ చేసేందుకు దాదాపు ఒక 10-15 మంది నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ దీనికి ఫండింగ్ మొత్తం నేను నా కుటుంబమే పెడుతున్నామండి. గతంలో కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది భక్తుల నుంచి. సో ఇప్పుడు అదే రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారా? అంటే గత సంవత్సరము రెస్పాన్స్ వచ్చింది కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా పెట్టాము. అదే విధంగా ఈసారి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. లాస్ట్ టైం 40 ఫీట్స్ పెట్టారు, ఈసారి 45 ఫీట్స్ పెట్టారు. సో ఇంకా ముందు ఇలానే ఎన్ని సంవత్సరాల వరకు పెడతారు? భగవంతుని ఆశీస్సులు ఉండేది ఉంటే భగవంతుడు ఎన్ని సంవత్సరాలు చేయించుకుంటే అన్ని సంవత్సరాలు నేను చేసేందుకు రెడీగా ఉన్నాను. ఈ సంవత్సరం విజయ గణపతి అని, ఈ సంవత్సరం అందరికీ విజయాలు కలగాలని గోల్డ్ కలర్ లో విజయ గణపతిని మేము ప్రదర్శిస్తున్నాం. ఇదంతా కూడా చాలా చిన్న గల్లీ ఎల్లం బజార్ అంతా కూడా ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా, మరి దీనికి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది మీకు? ప్రజలకు భక్తులకు తెలియజేయనగా ఇది ఎల్లం బజార్ అనేది చిన్న గల్లులు. వచ్చేవారు సందర్శించే వాళ్ళు వెహికల్స్ బయట పెట్టి కాలినడకతోనే ఒక్కసారి రావాలండి, దర్శించుకోవాలి. అంతేకాకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాం. ట్రాఫిక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. దానికోసం క్యూ లైన్లు, బారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఆకుతోట సంజయ్ గారు అంటే లాస్ట్ టైం ఒక ఫేమ్ వచ్చింది అనుకోవచ్చా? ఒక వినాయకుడిని పెట్టడం వల్లనే ఈ ఫేమ్ వచ్చింది అనుకోవచ్చా? లేదండి, ఆకుతోట సంజు అనేది ఫస్ట్ నుంచి ఫేమ్ ఉన్నది. వినాయకుని తోటి మీలాంటి వాళ్లకు, కొత్త వాళ్లకు కొద్దిగా నేను వెలుగులోకి వచ్చాను. నాకు అంటూ నేను కన్స్ట్రక్షన్, సినిమా, మూవీ ఫీల్డ్ నాది అన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఉన్నది. ఈ వినాయకుని తోటి ఇంకా కొద్దిగా పేరు వచ్చింది నాకు. అంటే మీరు ఇట్లా ఏమైనా మొక్కుకున్నారా, ఇలా 40 ఫీట్ల విగ్రహం నేను పెట్టాలి అంటే ఏమైనా కోరికలు ఏమైనా అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరము ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలు విగ్రహాలను చూసేందుకు వెళ్తే అక్కడ చిన్న చూపు జరిగిందంట. పిల్లలు వచ్చి లాస్ట్ ఇయర్ పెద్ద వినాయకుడిని పెట్టాలి డాడీ, మట్టి వినాయకుడిని పెట్టాలి, చాలా పెద్దది ఉండాలి అని చెప్పి నా పిల్లలు చెప్పారు. చెప్తే దానికి తోడు పెడదాం తీయని చెప్పాము. లాస్ట్ ఇయర్ మళ్ళీ గుర్తు చేస్తే లాస్ట్ ఇయర్ 40 ఫీట్ల వినాయకుడిని పెట్టాము. అది పెట్టినందుకు ప్రజల స్పందన, ఇక్కడ ఉన్న వాడలో ఉన్న వాళ్ళ స్పందన మంచిగా ఉంది. దానికి రెస్పాండ్ అయ్యి ఈ సంవత్సరం కూడా పెట్టాము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు పెద్ద ఎత్తున సపోర్ట్ అయితే ఉందా? ఉంది, పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటేనే కదా ఇంత కార్యం చేసేది. ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మీడియా, ప్రత్యేకంగా మీడియా, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ, అంతేకాకుండా పోలీసు వారి సపోర్ట్ కూడా మాకు చాలా బాగుందండి. మరి ఇంత పెద్ద వినాయకుడిని పెట్టారు, మరి నిమజ్జనం ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనం ఇక్కడే జరిగింది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 7th కు ఇక్కడే స్వామివారికి పాలాభిషేకం తోటి నిమజ్జనం చేస్తామండి. అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సంవత్సరం కూడా చేస్తాం. ఓకే, చివరిగా రేపు వచ్చే భక్తులకు కానివ్వండి, ఈ 10 రోజులు వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపున? అంటే
వినాయకులను ప్రతి ఒక్కరు మట్టి వినాయకులనే పూజించాలి. ప్లస్ ఇంకొకరు వచ్చే వాళ్ళు కూడా లేడీస్ కానీ ఎవరే కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా. ఎందుకంటే పరిస్థితుల ప్రభావంగా చిన్నపిల్లలను కూడా కొద్దిగా దగ్గర ఉంచుకొని కొద్దిగా వర్షాకాలం కాబట్టి కొద్దిగా కరెంటు పోల్స్ ఇట్లా దగ్గరలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. సో మరి విన్నారు కదా, ఈసారి అయితే 45 ఫీట్ల మట్టి వినాయకుడు అయితే పెట్టడం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ అయితే ఒక 5 లక్షల వరకు కూడా భక్తులు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. అండ్ ఈసారి అయితే అంతకు మించి 10 లక్షల వరకు భక్తులు వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకున్నారంటూ ఆకుతోట సంజయ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్ తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.